తెలంగాణ గడ్డపై మళ్లీ సెంటిమెంట్ మంటలు రాజుకుంటున్నాయి. స్వరాష్ట్ర ఉద్యమానికి ఊపిరిలూదిన నీళ్లు, నిధులు, నియామకాలు అనే అవే మూడు నినాదాలు ఇప్పుడు మళ్లీ ప్రధాన రాజకీయ పార్టీల చేతుల్లో పవర్ఫుల్ ఆయుధాలుగా మారుతున్నాయి. గోదావరి, కృష్ణా జిల్లాల విషయంలో తెలంగాణ హక్కులని ఆంధ్రాకి తాకట్టు పెట్టారంటూ ప్రతిపక్షం రాచేసిన అగ్గిరవ్వ అధికార ప్రతిపక్షాల మధ్య కార్చిచ్చు రగిల్చింది. నియామకాలపైన సరూర్ నగర్ వేదికగా యువ సంగ్రామం జరిపింది ప్రతిపక్షం. దీనికి నోటిఫికేషన్లతో కౌంటర్ ఇచ్చింది అధికార పక్షం. మరోవైపు నిధుల విషయంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య సిగపట్లు, కసరత్తులు జరుగుతున్నాయి. సరిగ్గా జయశంకర్ జయంతి వచ్చేసరికి ఇలా తెలంగాణ సెంటిమెంట్ ఒక్కసారిగా సెగలు కక్కుతోంది. ఇదే సమయంలో సామాజిక న్యాయం పేరుతో కవిత కూడా సెంటిమెంట్ ప్లే చేశారు. అసలు ఈ సెంటిమెంట్ పాలిటిక్స్ వెనుకున్న అసలు వ్యూహం ఏంటి? ఇన్ డెప్త్ అనాలిసిస్ ఇవాల్టి బర్నింగ్ టాపిక్ లో. తెలంగాణ సెంటిమెంట్ కి మూలమే నీళ్లు. గోదావరి, కృష్ణా నదీ జలాల సాక్షిగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మరొకసారి జలయుద్ధం మొదలైంది. జీఆర్ఎంబీ ఎజెండానే ఇష్యూగా తీసుకుని అధికార పక్షంపై విమర్శనాస్త్రాలు ఎక్కుపడుతోంది ప్రతిపక్షం. ఇంతకీ గోదావరి బోర్డు మీటింగ్ ఎజెండాలో ఏముంది? తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై హరీష్ రావు వాదనేంటి? దీనికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఇచ్చిన కౌంటర్ ఏంటి? నీళ్లు తెలంగాణ ఉద్యమాన్ని రగిలించిన ప్రధాన ఆయుధం. దశాబ్ద కాలం పాటు ప్రశాంతంగా ఉన్న ఈ జలాలపై ఇప్పుడు మళ్లీ రాజకీయ సెగలు పుడుతున్నాయి. ఈ నెల 18న జరిగే గోదావరి నదీ జలాల యాజమాన్య బోర్డు జీఆర్ఎంబీ సమావేశం వేదికగా తెలంగాణ ఆత్మ గౌరవ సెంటిమెంట్ ని బీఆర్ఎస్ మరోసారి తెరపైకి తెచ్చింది. ఇప్పటికీ ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ 7 ప్రాజెక్టులకు మేము అనుమతులు తెస్తే ఈ ఇచ్చిన అనుమతుల్ని రివ్యూ చేయాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించింది. జీఆర్ఎంబీ వాడు ఎజెండాలో పెట్టేసిండు. తెలంగాణ నీటి హక్కులను ఆంధ్రాకి తాకట్టు పెట్టడానికి కారణం నీటిపారుదల శాఖలో ఉన్న ఆంధ్ర అధికారులు అంటూ సెంటిమెంట్ అస్త్రం సంధించారు హరీష్ రావు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో కీలక స్థానాల్లో ఉన్నవారంతా ఆంధ్ర మూలాలు ఉన్నవారే అంటూ ఓ లిస్ట్ బయటకు తీశారు. వాళ్లంతా తెలంగాణకి అన్యాయం చేస్తుంటే తెలంగాణ హక్కులను కాపాడాల్సిన అధికారులు, ఇంజనీర్లు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఆంధ్ర ఆరిజిన్ కి సంబంధించినటువంటి అధికారి ఇవాళ కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శిగా వచ్చినట్టు కాంతారావు గారు. ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా ఉన్న వ్యక్తి ఇవాళ ఈ ముఖ్యమంత్రికి, రాష్ట్ర ప్రభుత్వానికి నీటిపారుదల శాఖ సలహాదారుడు అయిపోయింది. ఇక నీటిపారుదల శాఖ మంత్రి దగ్గర సలహాదారుడు కూడా ఆంధ్రప్రదేశ్ ఆరిజిన్ ఉన్న వ్యక్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర సలహాదారుడిగా ఉన్నాడు. ఇక మన ఈఎన్సీ ఆంధ్రప్రదేశ్ ఆరిజిన్కి చెందిన వ్యక్తే ఇవాళ తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ ఆరిజిన్కి చెందిన వ్యక్తే సెక్రటరియట్లో చక్రం తిప్పే జాయింట్ సెక్రటరీ ఇరిగేషన్గా ఉన్నాడు. ఇక మొత్తం సిస్టమే వీళ్ళ చేతులు అయిపోయింది. ఇక ఎక్కడ తెలంగాణ హక్కులు కాపాడతారు? తెలంగాణలో తెలంగాణ కోసం పుట్టిన పార్టీలే అధికారంలో ఉండాలంటూ సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేశారు మాజీ మంత్రి కేటీఆర్. ఇందుకు నీళ్ల అంశాన్ని ఉపయోగించుకున్నారు. తెలంగాణకు సంబంధించిన 7 ప్రాజెక్టులను రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అడగడాన్ని తప్పుబట్టారు. బీఆర్ఎస్ కి గురువు ప్రొఫెసర్ జయశంకర్ అయితే రేవంత్ రెడ్డికి గురువు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టే తెలంగాణ నీటి హక్కులను ఏపీకి తాకట్టు పెడుతున్నారని చెప్పుకొచ్చారు కేటీఆర్. తెలంగాణకు నీళ్లలో అన్యాయం చేసే ప్రయత్నం జరుగుతున్నది. ఎట్లా తెలంగాణ వాటాని మళ్ళీ ఒకసారి తెలంగాణ ప్రాజెక్టులను రద్దు చేయమని గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్లో తెలంగాణకు సంబంధించిన 7 ప్రాజెక్టులు రద్దు చేయమని ఇవాళ తమ ఆధీనంలో, తమ చెప్పు చేతల్లో ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని ఎట్లా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ ఆడిస్తున్నదో నిన్న వివరంగా హరీష్ రావు గారు చెప్తే మన వాళ్ళందరూ ఇవాళ నేను చూస్తూ ఉంటే ఉదయం పేపర్లో కానీ టీవీలో కానీ బ్రహ్మాండంగా మన వాళ్ళు కూడా మళ్ళీ ఒక్కసారి అంటే ఢిల్లీ పార్టీల చేతుల్లో మళ్ళీ తెలంగాణ ఎట్లా తల్లడిల్లుతున్నదో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. ఎందుకంటే ఢిల్లీ పార్టీల చేతుల్లో జుట్టు అల్టిమేట్గా ఎవరి చేతులు ఉంటే వాడు ఆడిచ్చినట్టు ఆడతారు. వాళ్ళు అన్ని పుష్కలంగా ఉన్న రాష్ట్రం, నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. కానీ పాలమూరు పంపులు ఆన్ చేయడు ముఖ్యమంత్రి, కన్నెపల్లి పంపులు ఆన్ చేయడు. ఎందుకు? మనకేమో గురువు జయశంకర్ గారు, ఆయనకేమో గురువు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం చెప్తే ఆయనకు అంత వాడడం తప్ప ఆయనకు ఇంకోటి తెలియదు ముఖ్యమంత్రి గారు. సీఎం రేవంత్ రెడ్డికి చంద్రబాబు గురువు అంటూ కేటీఆర్ చేసిన కామెంట్ కి కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది.
సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రజలు తప్ప మరెవరూ గురువులు లేరంటూ మాట్లాడారు ఆది శ్రీనివాస్. సీఎం రేవంత్ రెడ్డి గారికి గురువు చంద్రబాబు నాయుడు అని చెప్పని కేటీఆర్ మాట్లాడుతున్నాడు. ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ప్రజలే గురువులు, తెలంగాణ ప్రజలే ఆయన గురువులని చెప్తా ఉన్నా. తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం ఇసుమంత అన్యాయం జరిగిన ప్రజల పక్షాన నిలబడేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వాళ్ళు అది మీరేమో నీళ్లు నిధులు నియామకాల కోసం చెప్పని అధికారులకు వచ్చి వాటిని మర్చిపోయిన సందర్భం. కానీ ఇక్కడ తెలంగాణలో అది నీళ్లు కానీ నిధులు కానీ నియామకాలకు సంబంధించి ఇతరత్ర ఏదైనా ప్రజలకు ఇబ్బంది అయితే ఆ ఇబ్బందిని అధిగమించడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వంతోనైనా ఒత్తిడి తీసుకొని వచ్చి వాటిని పరిష్కారం చేసేటువంటి ప్రయత్నం చేసేటువంటి కార్యక్రమం చేస్తుంది తప్ప మరొకటి కాదనే సందర్భంగా. ఇంతకీ గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్ ఎజెండాలో ఏముందంటే, గతంలో తెలంగాణకి సాంకేతిక అనుమతులు లభించిన 240 టీఎంసీల కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్, 0.8 టీఎంసీల చౌటుప్పల్ హనుమంతరావు ప్రాజెక్ట్, 4.8 టీఎంసీల చిన్న కాళేశ్వరం, 1.2 టీఎంసీల చనకా కొరట, 2.047 టీఎంసీల ముండికుంట వాగు, 3 టీఎంసీల కడెంగూడెం ఎత్తిపోతలు, 67.5 టీఎంసీల సీతారామ ప్రాజెక్టు వంటి 7 ప్రధాన నీటిపారుదల ప్రాజెక్టులను మళ్లీ సమీక్షించాలని డిమాండ్ చేస్తోంది. అంతేకాదు గోదావరిలో తెలంగాణకి 968 టీఎంసీల వాటానే లేదంటూ ఏపీ అభ్యంతరాలు లేవనెత్తటం ఇప్పుడు వివాదానికి ఆజ్యం పోసింది. ఈ ప్రభుత్వం చేతగాంతనం వల్లనే ఇలా 7 ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేస్తామనే పరిస్థితి వచ్చింది. అసలు మీరు గోదావరి బనకచెర్ల విషయంలో ఈ రోజు వరకు కూడా ఆపలేకపోయినారు. ఇవాళ వాళ్ళు దాన్ని నేషనల్ ప్రాజెక్టుగా తీసుకొని గోదావరి జలాలు తరలించుకోవడానికి, బనకచెర్లకు మార్గం సుగమం చేసుకోవడానికి తెలంగాణ ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేయాలని, కొత్తగా తెలంగాణ ప్రాజెక్టులకు ఒక్కదానికి కూడా క్లియరెన్సులు ఇవ్వొద్దని చెప్పి ఎజెండాలు వచ్చింది. నిన్నటి అదే జీఆర్ఎంబీ ఎజెండాలో మీరు గోదావరి బనకచెర్ల ఎందుకు పెట్టలేకపోయినరు? సిగ్గుతో తలదించుకోవాలి. నువ్వు జీఆర్ఎంబీ ఎజెండాలో తెలంగాణకు అనుమతులు తెచ్చిన ప్రాజెక్టులు రద్దయ్యే పరిస్థితి వస్తే యూ షుడ్ ఫీల్ షేమ్. అయితే ఈ ఆరోపణల్ని ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తిప్పికొట్టారు. ఏపీ ప్రభుత్వం ఇలాంటి అభ్యంతరాలు లేవనెత్తటం ఈ రోజు కొత్తగా వచ్చింది కాదన్నారు. 12 ఏళ్లుగా ప్రతి బోర్డు మీటింగ్ లోనూ ఏపీ ఇదే రకమైన అవాంతరాలు సృష్టిస్తోందని క్లారిటీ ఇచ్చారు మంత్రి ఉత్తమ్ కుమార్. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరిట వేల కోట్లు వృధా చేసి మేడిగడ్డ వంటి బ్యారేజ్లు కుంగిపోయేలా చేసిందని, అసలైన ద్రోహం బీఆర్ఎస్ది అని చెప్పుకొచ్చారు. దీనికి తోడు ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టుతో సహా లీగల్ వేదికలపై గట్టిగా పోరాడుతోందని, ఏపీ ప్రతిపాదనలను కేంద్ర పర్యావరణ కమిటీ తిరస్కరించేలా చేయటంలో తాము విజయం సాధించామని మంత్రి ఉత్తమ్ గుర్తు చేశారు. తెలంగాణకి దక్కాల్సిన ఒక్క చుక్క నీటిని కూడా బోర్డు మీటింగ్ లో వదులుకునే ప్రసక్తే లేదని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా ధీమా వ్యక్తం చేశారు. రావు గారు కదా సంతకం పెట్టింది ఆనాడు. మన నీటి వాటాని కాంప్రమైజ్ అయ్యి కేసీఆర్ సమక్షంలో హరీష్ రావు గారు సంతకాలు పెట్టారు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఆనాడు ఎందుకు కాళేశ్వరం ప్రాజెక్టు కోసం జాతీయ హోదా అడగలే? ఆ మర్మం ఏంది అడగపోవడానికి? పోలవరంకి ఇచ్చినప్పుడు మనం ఎందుకు అడగలే? ఎందుకు డిపిఆర్ సకాలంలో ఇవ్వలే? దీనికి లోపాయికారి ఉన్నటువంటి రాష్ట్రం ఏంది? మీరు అన్ని తప్పిదాలు చేసి ఇవాళ నష్టాన్ని పూరించే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఎక్కడో కాంగ్రెస్ పార్టీ కాంప్రమైజ్ కాదు రాష్ట్ర విషయంలో. అయినా సరే ఆంధ్రాకి తెలంగాణ నీటి వాటాని తాకట్టు పెట్టడం నిజం కాదా అని ప్రశ్నించారు హరీష్ రావు. కర్ణాటకలో రేవంత్ రెడ్డి, చంద్రబాబు, డీకే శివకుమార్ కలిసిన తరువాత సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకి చెందిన 47 టీఎంసీల తెలంగాణ వాటాని ఏపీ కోసం వదులుకోవడానికి సీఎం రేవంత్ రెడ్డి సిద్ధపడ్డారంటూ వచ్చిన వార్తలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అసలు గోదావరి యాజమాన్య బోర్డు ఎజెండాలో సమ్మక్క సాగర్ కి 47 టీఎంసీలు ఇచ్చే ప్రసక్తి లేదని ఏపీ బలంగా చెబుతుంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం తన వైఖరి చెప్పకపోవడం ఏంటని ప్రశ్నించారు. కోటాకు మించిన నీళ్లతోని గోదావరి నల్లబల్ల సాగర్ కడతామంటారు, సమ్మక్క సాగర్ ప్రాజెక్టు కట్టుకుంటామంటే దానికి అనుమతులు ఇవ్వద్దు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ జప్పుడు జీఆర్ఎంబీ ఎజెండాలో పెట్టుడు. ఇక్కడ ఫన్నీయెస్ట్ పార్ట్ ఏంటంటే ఆల్రెడీ సమ్మక్క సాగర్ కు బీఆర్ఎస్ అనుమతులు సాధించింది. దిస్ ఇస్ ద క్లియరెన్స్. 3 ముఖ్యమంత్రులు కర్ణాటకలో కలిసిన తర్వాత సమ్మక్క సాగర్ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ వదులుకోమన్నదని, దానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్నది అనేటువంటి వార్తలు మీడియాలో వస్తా ఉన్నాయి. అసలు సమ్మక్క బ్యారేజ్ విషయంలో నిర్లక్ష్యం చేసిందే బీఆర్ఎస్ అంటోంది తెలంగాణ ప్రభుత్వం. కనీసం ఛత్తీస్గఢ్ తో సంప్రదింపులు జరపలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే ఛత్తీస్గఢ్ నుంచి ఎన్ఓసీ సాధించే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. ఇక తెలంగాణ ఆవిర్భావం నుండి కాళేశ్వరం,
సీతారామ, సమ్మక్క, చిన్న కాళేశ్వరం, చెనకా కొరట, మొండికుంట వాగు, గూడెం లిఫ్ట్ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వొద్దని ఏపీ కోరుతున్నప్పటికీ తమ ప్రభుత్వం సమర్థవంతమైన వాదనలతో తెలంగాణ హక్కులను కాపాడుతోందని మంత్రి ఉత్తమ్ క్లారిటీ ఇచ్చారు. ఇక బనకచర్ల ప్రాజెక్ట్ ని అడ్డుకునేలా జీఆర్ఎంబీ ఎజెండాలో ఈ ఇష్యూని ఎందుకు చేర్చలేదని ప్రశ్నించిన హరీష్ రావుకి కౌంటర్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం అత్యంత వేగంగా స్పందించిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ముఖ్యమంత్రి 2 సార్లు, నీటిపారుదల శాఖ మంత్రిగా తాను 7 సార్లు, సీఎస్, ఉన్నతాధికారులు పదుల సంఖ్యలో కేంద్ర మంత్రిత్వ శాఖలతో సంప్రదింపులు జరిపారన్నారు. అంతటితో ఆగకుండా సుప్రీంకోర్టులో ఒరిజినల్ సూట్ దాఖలు చేశామని, దీనిపై స్పందించిన అత్యున్నత న్యాయస్థానం ప్రతివాదులకు 4 వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసిందని వివరించారు. అసలు 2018-2022 మధ్య రాయలసీమకు 200 టీఎంసీల వరద నీటిని తరలించే పనులు జరుగుతుంటే ఆనాడు ప్రేక్షక పాత్ర పోషించిందే బీఆర్ఎస్ కదా అంటూ కౌంటర్ ఇచ్చారు మంత్రి ఉత్తమ్. రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ ఆధునీకరణ కోసం తాము ఏపీ, కర్ణాటక సీఎంలతో మాట్లాడి ఒప్పించామని, కృష్ణా జలాల వివాదాల ట్రిబ్యునల్ ముందు స్వయంగా హాజరై న్యాయ నిపుణులతో సమర్థవంతమైన వాదనలు వినిపిస్తున్నామని చెప్పారు. మొత్తానికి ఆంధ్ర అధికారులు ఆంధ్ర సీఎం చంద్రబాబుకు సీఎం రేవంత్ రెడ్డి బంటుగా ఉన్నందుకు ఇవాళ తెలంగాణ నీటి విషయంలో అన్యాయం జరుగుతోందని బీఆర్ఎస్ వాదిస్తోంటే, ఏపీ అభ్యంతరాలపై పోరాటం చేసి రాయలసీమ లిఫ్ట్ ను ఆపించి ఒక్కో ప్రాజెక్టుకు అనుమతులు తెస్తూ తెలంగాణ నీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తున్నదే తమ ప్రభుత్వం అని కౌంటర్ ఇస్తోంది కాంగ్రెస్. నీళ్లు సబ్జెక్ట్ తర్వాత తెలంగాణ సెంటిమెంట్ ని రగిలిస్తున్న రెండవ అతిపెద్ద అస్త్రం నిధులు. స్వరాష్ట్రం వస్తే నిధులని తమకే దక్కుతాయన్న నమ్మకంతో ఉద్యమించిన గడ్డపై ఇప్పుడు అప్పుల లెక్కలు, ఢిల్లీ పర్యటనల చుట్టూ ముక్కోణపు పొలిటికల్ హైడ్రామా నడుస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి 70 సార్లు ఢిల్లీకి వెళ్లారని ప్రతిపక్షం విమర్శిస్తుంటే, నిధుల కోసం 72 సార్లు కాదు 720 సార్లైనా ఢిల్లీకి వెళ్తారంటూ కౌంటర్ ఇచ్చింది ప్రభుత్వం. అటు ఢిల్లీ వేదికగా రేవంత్ రెడ్డి, ఇటు బీజేపీ ఎంపీలు నిధుల వ్యూహాలకి పదును పెడుతున్నారు. నిధులు తెలంగాణ స్వయం పాలన నినాదానికి అసలైన ఆర్థిక మూలం. రాష్ట్రం సిద్ధించి దశాబ్దం దాటినా ఇప్పుడు అప్పుల లెక్కలు, ఢిల్లీ పర్యటనల చుట్టూ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య సరికొత్త సెంటిమెంట్ యుద్ధం నడుస్తోంది. జయశంకర్ జయంతి వేడుకలని వేదికగా చేసుకుని కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడింది బీఆర్ఎస్. తెలంగాణ నిధులు మొత్తం ఢిల్లీకిచ్చి రావడమే సీఎం పని అంటూ పెద్ద కామెంటే చేశారు కేటీఆర్. రేవంత్ రెడ్డి 70 సార్లు ఢిల్లీకి వెళ్లి తెచ్చిందేమీ లేకపోగా తెలంగాణ దివాలా తీసిందంటూ దివాలా కోర్ మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ దిగిపోయే నాటికి రాష్ట్ర అప్పు కేవలం 3,50,000 కోట్లు మాత్రమేనని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 8 లక్షలు, 12 లక్షల కోట్లు అంటూ నోటికి ఎంతొస్తే అంత అబద్ధాలు మాట్లాడుతోందని పార్లమెంటు సాక్షిగా తేలిన లెక్కలని కేటీఆర్ గుర్తు చేశారు. నిధులు మొత్తం ఢిల్లీకి ఇచ్చి రావడమే కదా, తెచ్చిందేముంది? మీరు ఢిల్లీకి 75 సార్లు పోయి ఏమీ లేదు. పైగా ఇంకా మీదికి భావదారిద్రపు మాటలు, చాలా దిక్కుమాలిన మాటలు, తెలంగాణ దివాలా తీసిన రాష్ట్రం అని చెప్పి దివాలా కోరు మాటలు. ఎన్ని చెప్పినా కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా పార్లమెంట్లో చెప్పినా, అయ్యో అప్పులు చేయలేదురా కేసీఆర్, నువ్వు తప్పుడు మాటలు మాట్లాడుతున్నావు అని చెప్తే కూడా ఇవాళ చెవిటోడు ముందు శంఖమూదినట్టు 3,50,000 కోట్ల అప్పులు కేసీఆర్ దిగిపోయినాడు. మొత్తం కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు 2,80,000 కోట్లేరని ఆయన అని కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ లెక్కల ఆధారంగా చెప్తే కూడా కాదు 8 లక్షలు, 15,000, 9 లక్షలు, 12 లక్షలు, నోటికి ఎంత వస్తే అంత. ఈ అప్పుల సవాల్ని కాంగ్రెస్ ప్రభుత్వం అంతే వేగంగా తిప్పికొట్టింది. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బీఆర్ఎస్ నేతలకి కౌంటర్ ఇచ్చారు. జైశంకర్ నాడు చెప్పిన తెలంగాణ మిగులు రాష్ట్రం అనే నినాదాన్ని గుర్తు చేస్తూ అలాంటి ధనిక రాష్ట్రాన్ని బీఆర్ఎస్ నేతలు దోచుకుని దాచుకొని అప్పుల పాలు చేశారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి 72 సార్లు కాదు, రాష్ట్రానికి నిధులు తేవడానికి 720 సార్లైనా ఢిల్లీకి వెళతారు అంటూ కౌంటర్ ఇచ్చారు. గత పాలకుల్లా సూటు బూటు వేసుకుని స్పెషల్ ఫ్లైట్లలో కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం సాధారణ విమానంలో రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళుతున్నారని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 75 సార్లు ఢిల్లీకి వెళ్ళిండు అని సామంతులుగా మారిపోతున్నారు వీరని చెప్పండి. 75 సార్లు కాదు, అవసరం 750 సార్లు అయినా ఢిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి హోదాలో వెళ్ళడం జరుగుతుంది. కేంద్రంలో ఏదైతే ప్రభుత్వం ఢిల్లీ రాజధానిగా తీసుకుని పరిపాలన చేస్తున్న సందర్భంగా రాష్ట్రానికి రావాల్సినటువంటి
నిధులను తీసుకురావడానికి కోసం వారు చేసే ప్రయత్నంలో ఢిల్లీకి వెళ్ళకపోతే ఎక్కడికి వెళ్తారో కేటీఆర్ సమాన్ చెప్పని అడుగుతున్నారు ప్రజలు. ఇదే జయశంకర్ జయంతిన సెంటిమెంట్ మంటల్లో మరో ఆసక్తికర పరిణామం జరిగింది. కవిత సారథ్యంలోని తెలంగాణ రక్షణ సేన సామాజిక న్యాయం, బహుజన హక్కుల సాధనే లక్ష్యంగా ఈ వేదిక ద్వారా సరికొత్త రాజకీయ పంథాని ఎంచుకుంది. తెలంగాణ నిధులు, వనరులు సమాజంలోని అన్ని వర్గాలకు, ముఖ్యంగా వెనకబడిన తరగతులకు సమానంగా అందాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా సామాజిక న్యాయం కోసం ఉద్యమాలు చేసేటటువంటి అన్ని పార్టీలతోని కలిసి పనిచేద్దాం, అన్ని వ్యక్తుల్ని, అందరి శక్తుల్ని కలుపుకుందాం, ఊరూరా ఉద్యమ జెండా ఎగరేద్దాం, సామాజిక న్యాయ తెలంగాణను సాధించి తీరుదాం. సామాజిక న్యాయ తెలంగాణ సాధిస్తేనే తెచ్చుకున్న తెలంగాణకు అర్థం ఉంటుంది. మరోవైపు తెలంగాణలో బలపడటమే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ కూడా ఢిల్లీ వేదికగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు రాష్ట్రానికి గరిష్టంగా కేంద్ర పథకాలు, జాతీయ రహదారుల ప్రాజెక్టులు, రైల్వే కేటాయింపులు వచ్చేలా గట్టిగా ఫోకస్ పెట్టారు. దాని ద్వారా తెలంగాణ అభివృద్ధికి అసలైన నిధులిస్తోంది మోదీ ప్రభుత్వమే అని ప్రజల్లో నమ్మకం కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. నీళ్లు, నిధుల తర్వాత తెలంగాణ ఉద్యమ ఆత్మైన మూడవ అత్యంత కీలక నినాదం నియామకాలు. స్వరాష్ట్రం వచ్చిన పుష్కర కాలం తర్వాత మళ్లీ అదే నియామకాలపై ఇప్పుడు సెంటిమెంట్ రగులుతోంది. ఎవరు ఎన్ని ఉద్యోగాలిచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలంటూ గులాబీ దళం సవాల్ విసిరితే తాము అధికారంలోకి వచ్చిన ఈ కొద్ది కాలంలోనే ఇచ్చిన ఉద్యోగాలను నిరూపించడానికి సిద్ధమంటూ ముఖ్యమంత్రి కూడా కౌంటర్ ఇచ్చారు. నియామకాలు తెలంగాణ నిరుద్యోగ లోకాన్ని కదిలించే అత్యంత సున్నితమైన సెంటిమెంట్ అస్త్రం. నిరుద్యోగుల సమస్యలు, గ్రూప్ ఎగ్జామ్స్, నోటిఫికేషన్ల భర్తీ చుట్టూ కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పొలిటికల్ వార్ పీక్స్ కి చేరింది. మొన్నీ మధ్యే సరూర్ నగర్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగిన యువ సంగ్రామ సదస్సు నిరుద్యోగ సెంటిమెంట్ ని మళ్లీ రగిల్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు దాటినా హామీ ఇచ్చినట్టుగా ఉద్యోగాలు ఇవ్వలేదు అంటోంది బీఆర్ఎస్. ఎన్నికల ముందిచ్చిన యూత్ డిక్లరేషన్ హామీలని నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమైందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది బీఆర్ఎస్. తాము 10 ఏళ్ల పాలనలో లక్షలాది ఉద్యోగాలు భర్తీ చేశామని, కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం తామిచ్చిన పాత నోటిఫికేషన్లకే నియామక పత్రాలిస్తూ డ్రామాలాడుతోందని కేటీఆర్ మండిపడ్డారు. దమ్ముంటే ఎవరెన్ని ఉద్యోగాలిచ్చారో బహిరంగ చర్చకు రావాలంటూ సవాల్ విసిరారు. నిజం కడప దాటే లోపల అబద్ధం అంగిలాగేసుకుని ఊరంతా తిరిగి వస్తుంది. అట్లా అయిపోయింది. ఉద్యోగాలు ఇయ్యలే అని చెప్పి మొత్తం పిల్లగానే రెచ్చగొట్టిండ్రు. 2 ఉద్యోగాలు ఊడగొట్టిండ్రు. కేసీఆర్, కేటీఆర్ ఇద్దరు ఉద్యోగం ఊడగొట్టిర్రి. మీకు మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఆశ పెట్టిపోయిండు అశోక్ నగర్లో రాహుల్ గాంధీ. ఇవాళ మరి ముఖ్యమంత్రి గారు చెప్పాలా, రాహుల్ గాంధీ చెప్పాలా, ఎందుకు ఇస్తలేవు మరి ఉద్యోగాలు? ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలు అయిపోతే 10,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోయిందని ప్రభుత్వం. బీఆర్ఎస్ విసిరిన ఈ నియామకాల సవాల్కి సీఎం రేవంత్ రెడ్డి సై అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల కాలంలోనే రికార్డు స్థాయిలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేశామని ముఖ్యమంత్రి క్లారిటీ ఇచ్చారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కేవలం పేపర్ లీకేజీలు, కోర్టు స్టేలతో నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారని రేవంత్ రెడ్డి ఎదురుదాడికి దిగారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో నోటిఫికేషన్లు వేయడం తప్ప ఉద్యోగాలెందుకు భర్తీ చేయలేదని సీఎం ప్రశ్నించారు. తాము ఏడాదిలో 70,000 మందికి నియామక పత్రాలిచ్చి పేద యువత కళ్లల్లో ఆనందం నింపామని స్పష్టం చేశారు. తామిచ్చిన ఉద్యోగాల లెక్కలతో నిరుద్యోగుల ముందే సవాల్ చేయడానికి సిద్ధమని, నియామకాలపై శ్వేతపత్రం పెట్టడానికైనా వెనకాడేది లేదని సీఎం రేవంత్ తేల్చి చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో సమితలైన శ్రీకాంతాచారి, వేణుగోపాల్ రెడ్డి, ఈశాన్ రెడ్డి కానిస్టేబుల్ కిష్టయ్య ఆదర్శంగా మొదటి సంవత్సరంలోనే 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 డాక్టర్లను, ఇంజనీర్లను 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినందుకు ఈ ప్రజాపాలన పోవాలనా? ప్రతిపక్షాల సెంటిమెంట్ విమర్శలకి కేవలం మాటలతోనే కాకుండా చేతలతో కౌంటర్ ఇచ్చే వ్యూహాన్ని అమలు చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. పలు కీలక శాఖల్లో పెండింగ్ లో ఉన్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియని వేగవంతం చేయడమే కాకుండా కొత్తగా నోటిఫికేషన్లను లైన్లోకి తెచ్చింది. సో తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకలైన నీళ్లు, నిధులు, నియామకాలు అనే 3 రాజకీయ ఆయుధాలు మళ్లీ యాక్టివ్ అయ్యాయి. స్వరాష్ట్రం వచ్చి పుష్కర కాలమవుతున్నా సరే
ఈ 2026 రాజకీయ ముఖ చిత్రంలో మళ్లీ ఉద్యమ కాలం నాటి ప్రకంపనలు కనిపిస్తున్నాయి. ఈ సెంటిమెంట్ జ్వాలలో ఎవరు నిలబడతారో చూడాలి. ఇది వాళ్ళ బర్నింగ్ టాపిక్. చూస్తూనే ఉండండి TV9.